హాయ్ అండి. ఈరోజైతే మా ఇంట్లో కర్రీ అయితే ఫిష్ కర్రీ, ఇంకా క్రాబ్ అయితే వండాను. నిజంగా మంచి కర్రీస్ హ్యాపీగా కడుపు నింపుగా తిందాము అనుకున్నాము. నాకైతే క్రాబ్స్ చాలా ఇష్టం. ఈలోపు రైస్ పెట్టి ఇలా కూర్చున్నానో లేదో, ఇగోండి మొత్తం రైస్ అంతా ఇలా తుల్లిపోయింది. ఏమైందో తెలీదు, సడన్‌గా అలా అయిపోయింది. కుక్కర్‌లో రైస్ వండుకునే వాళ్ళు మట్టుకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇగోండి చూడండి ఎలా అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసినప్పటికి నా పని అయితే అయిపోయింది. నిజంగా పక్కనుంటే నా మీదకి తుల్లిపోను రైస్ అంతాను. చాలా ఈరోజు లక్కీ, ఎందుకంటే బయట కూర్చున్నాను నేను. కర్రీస్ అయిపోయాయి కదా, రైసే కదా, అది విజిల్ వస్తే ఆపొచ్చని బయటనైతే కూర్చున్నాను. ఇగోండి ఇలాగ అయిపోయింది. నిజంగా ఎంత లక్కీ అంటే అంత లక్కీ. కాకపోతే అదంతా క్లీన్ చేసుకున్నప్పటికి నా పని అంతా అయిపోయింది. కాకపోతే రైస్ అయితే ముద్ద అయిపోద్దేమో అనుకున్నాను, కానీ బాగానే ఉంది. ఇగోండి రైస్ అయితే బాగానే ఉంది. కాకపోతే లేడీస్ అందరూ కుక్కర్లో రైస్ వండుకునే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.